अरे लॉन्ग टाइम नो सी हूँ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को నమస్కారం శ్రీ మురళీమోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. జిల్లాలు వచ్చి పోటీ పడుతున్నటువంటి మన స్టార్ మహిళ కార్యక్రమంలో ఈ రోజు వచ్చిన 4 జిల్లాలు ఎవరెవరు వచ్చారో కనుక్కుందాం. మెదక్, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు. స్వాగతం. ఇండిపెండెంట్ గా మనము ప్రత్యర్థులు ఎవరెవరో కనుక్కుందాం. చెప్పండి. హాయ్ సుమా. హాయ్ లాస్యా. హాయ్ సుమా, నా పేరు లాస్యం. పర్లేదులే, వడ్డానం ఊడిపోదు. హాయ్ సుమా, నా పేరు లాస్యా. చెప్పు. మై హస్బెండ్ నేమ్ ఇస్ రాఘవేందర్, హి ఇస్ ఎ టీచర్. ఓకే. మా పాప పేరు సాత్విక. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. గుంటూరు నుంచి రేష్మా బేగం. నా పేరు రేష్మ, నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. మా హస్బెండ్ మార్కెటింగ్ చేస్తారు. మా హస్బెండ్ నేమ్ ఇస్ నౌషాద్. నాకు 3 పిల్లలు, 2 మగ పిల్లలు, ఒక పాప పేరు దిల్. ఓకే, వెల్కమ్. శ్రీకాకుళం నుంచి గౌతమి. నా పేరు గౌతమి, ఐఎమ్ డెంటిస్ట్. నేను సూర్య నుంచి పళ్ళు బయట పెట్టావు. ఎవరేం బయట పెడుతూ ఉండాలి కదా, ప్రమోషన్స్ ఇచ్చుకోవాలి కదా. ప్రమోషన్ పళ్ళు బాగున్నాయి కదా సుమా. అవును. ఇప్పుడు మెంటల్ డాక్టర్ అయితే మరి మెంటల్ తెలియాలా? బయట ఇలాంటి ఆడుతున్నా మనకి తెప్పిస్తాడు మెంటల్. అప్పుడు మనకు తెలిసిపోతుంది ఆయనకి మెంటల్ డాక్టర్ అని. కర్నూలు నుంచి అనిత. హాయ్ సుమా, ఐఎమ్ అనిత. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కర్నూల్. నేను ఫార్మసీ చేశాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, డాన్సింగ్. ఓకే, ఇప్పుడు రౌండ్స్ లోకి వెళ్దాము. శ్రీ మురళీమోహన బెల్రాయ్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో అన్ని తప్పు సమాధానాలు చెప్పాలి, తెలుసు కదా? తెలుసు. రెడీయా రేష్మా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దోమలని చంపాలంటే ఏం చెయ్యాలి? పాయసం చల్లాలి. మాసిపోయిన బట్టలు ఎక్కడ వేస్తాము? ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫింగర్ ప్రింట్స్ ని తెలుగులో ఏమంటాము? కాలి ముద్ర అంటారు. మామూలుగా స్ట్రీట్ లైట్స్ ఎప్పుడు వెలిగిస్తారు? ఉదయం పూట. డైనింగ్ టేబుల్ మీద ఏం చేస్తాము? పడుకుంటాం. పానీపూరి బండి మీద ఏం అమ్ముతారు? కూరగాయలు. టైం అప్. దోమల్ని చంపాలంటే పాయసం చల్లాలి, తెలుసుకోండి మరి. రేపటి నుంచి ఫాలో అవుతాం. మాసిపోయిన బట్టలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎందుకు? తొందరగా ఫ్రెష్ గా వస్తాయి, నీట్ గా వస్తాయి. కూరగాయలే ఫ్రెష్ గా ఉండగానేది బట్టలు అవ్వవా ఏంటి? అందుకే మన వార్లు ఫ్రెష్ గా కనిపించాలంటే అందరి బట్టలను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. వాళ్ళు భలే ఫ్రెష్ గా ఉంటారప్ప. సాయంత్రం ఒకవేళ ఆయన ఇంకా మాసిపోయి ఇంటికి వస్తే ఆయన తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలి సుమా. కూల్ గా వస్తారు బయటికి, హాట్ గా లేకుండా. బయట నుంచి హాట్ గా వస్తారు కదా, అప్పుడు కూల్ అయితే మనకు కొంచెం సేఫ్టీ అన్నమాట. ఎప్పుడైనా మీరు మీ వారిని అనుమానించారా? అప్పుడప్పుడు. అది భార్యగా మన కనీస ధర్మం కాదు, మన హక్కు అది. ఎప్పుడైనా మీకు షర్ట్ పైన ఏమైనా మరకలు కనిపించాయా? ఎప్పుడు కనిపిస్తుంటాయి, అప్పుడప్పుడు కాదు. అయితే రోజు అనుమానపడాలి. నేను అడుగుతుంది లిప్స్టిక్ మరకలు అలాంటివి కాదు. మా హెయిర్, పూలు, స్ప్రే స్మెల్ మారిపోతుంటది. ఇంకా అప్పుడప్పుడు లిప్స్టిక్ అయితే బనీన్ మీద ఉంటది, షర్ట్ మీద ఉండదులే గాని. సో మన వార్లు ఇంటికి రాగానే మనం కుక్కల్లాగా వాసన చూడాలి. అలాగే లేకపోతే వాళ్ళు మాట వినరు అసలు. అలా మీకు ఎప్పుడైనా కనిపించిందా? ఎలా? అదే ఇందాక మీరు చెప్పిన లక్షణాల్లో ఏమైనా కనిపిస్తున్నాయి సినిమా, అందుకే కదా చెప్తున్నాను. చెల్లి అప్పుడు ఏం చేసావు చెల్లి? ఏం చేశాను, వాషింగ్ మిషన్ లో తీసుకెళ్లి వేసేసాను. అంత క్లీన్ అయి బయటకు వస్తాడు కదా ఆయన. అదే బెటర్ ఐడియా. మళ్ళీ ఇంకొకసారి అలాంటి మరకలు కనిపించకుండా చూసుకో. వేసిన తర్వాత చేయట్లేదు సుమా, భయపడుతున్నారు వాషింగ్ మిషన్ లో వేస్తుందని. నువ్వు ఇంత ఓపెన్ గా ఇక్కడ మాట్లాడుతున్నావు అంటే పాపం మీ ఆయన చాలా అమాయకుడు అని నాకు అర్థమైపోతుంది. ఫింగర్ ప్రింట్స్ ని తెలుగులో కాలి ముద్రలు అంటారంట. మామూలుగా స్ట్రీట్ లైట్స్ ఉదయాన్నే వెలిగిస్తారు. డైనింగ్ టేబుల్ మీద పడుకుంటారా మీరు? మరి బెడ్రూమ్ లో బెడ్ మీద అక్కడ కూర్చుని తింటాం సుమా. పానీపూరి బండి మీద కూరగాయలు అమ్ముతారు. టోటలీ 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్లు తీస్తారు. ఓకే అనిత, నువ్వు రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పోస్ట్ మార్టం ఎవరికి చేస్తారు? బ్రతికిన వాళ్ళకి చేస్తారు. అపెండిక్స్ ఆపరేషన్ ఎన్ని సార్లు చేస్తారు? 20 సార్లు చేస్తారు. మనము రోజు స్నానం వేటితో చేస్తాము? ఫినాయిల్ తో చేస్తాం. కరెంటు బిల్లు ఎక్కడ కట్టాలి? ఆఫీస్ రూమ్ లో కట్టాలి. గ్యాస్ ఎక్కడ నింపేస్తాము? హాల్లో. మనం లిఫ్ట్ ఎప్పుడు అడుగుతాము? మార్నింగ్ వాక్ లో. ట్రాన్స్ఫార్మర్ లో ఏముంటుంది? టైం అప్.
పోస్ట్ మార్టం బతికుండే వాళ్ళకి చేస్తారా? తను అలానే చేస్తుంది సుమా. డాక్టర్ అయితే ఖచ్చితంగా అలానే చేస్తుంది. డాక్టర్వా? ఇన్ఫర్మేషన్ బతికిపోయాం సుమా, లేకపోతే మనకి చేసేసేది. మొన్న నేను ఒక న్యూస్ చదివాను, ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యిందంట. అతని తాలూకు వాళ్ళు ఎవరు రాలేదని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత కూడా ఇంకా ఎవరు రాలేదు, అతను బతకలేదని చెప్పి మార్చరీలో వేసేశారంట. మార్చరీలో వేసిన 9 గంటల తర్వాత అతనికి మెలకు వచ్చిందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మేలుకొని బయటకు వచ్చినందుకు చాలా మంది పోయారు. వాడికి మెలకు వచ్చి పక్కనంతా శవాలు చూసిన తర్వాత వాడు నేనెందుకు బతుకున్నాను రా అనుకున్నాడు. ఫైనలీ మొత్తానికి బయటకు వచ్చాడంట. చాలా వరకు పాపం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా సైకిల్ రేసులు వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు అతను. గ్రేట్ శుభం. అపెండిక్స్ ఆపరేషన్ 20 సార్లు చేస్తారా? ఎందుకంటే ఒకసారి తీసేసిన తర్వాత ఇంకేముంటుంది చేయడానికి? మీకు తెలుసా అపెండిక్స్ అంటే ఏంటో? కడుపులో నొప్పి 24 hours కడుపులో నొప్పి అంటే అపెండిక్స్ అంటే ఎటువైపు వస్తుంది? రైట్ సైడ్ మనుషులకి రైట్ సైడ్ నాజియా ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుందంట కదా, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా. పర్సిస్టెంట్ గా పెయిన్ ఉన్నట్టయితే తప్పకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది లేకపోతే లక్ష్మీ బాంబ్ లాగా పేలిపోతుందంట లోపల. మనం రోజు ఫినాయిల్ తో స్నానం చేస్తాం ఎందుకు? అందంగా ఉండడానికి. కరెంట్ బిల్లు ఆఫీస్ లో కట్టాలా? ఇది కరెక్టే కదా, అంటే ఏ రకమైన ఆఫీస్ అయినా కరెక్ట్ అవుతుంది. గ్యాస్ ఎక్కడ నింపేస్తాము? హాల్లో. ఎలా? మీకు మీరే నింపుతారా? హాల్లో నింపుతారా? ఎలా? టీవీ చూస్తూ చూస్తూ నింపేస్తారా? టీవీ చూస్తే నింపేస్తాం. ఎలా? సుమా వాళ్ళ అత్తగారిని పెట్టేసి నింపేసిద్ది. వాళ్ళ అత్తగారిని పెట్టి నింపుతుందా? ఎలా? బాగా కుమ్మేసి బాత్రూమ్ పోకుండా. అబ్బా! వదినా సిలిండర్ అయిపోయింది, కొంచెం ఇది ఇస్తారా? అడగక్కర్లేదు. ఇప్పుడు ఒక్కొక్కరికి గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదా, ఇప్పుడే మనం చేసుకోవచ్చు. కానీ గ్యాస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడగాలి, పెట్టొచ్చేమో. షుగర్ ఉన్న వాళ్ళని షుగర్ ఫ్యాక్టరీ పెట్టించచ్చు. మన శరీరంలో ఉండేటువంటి రుగ్మతలతో మనం ఫ్యాక్టరీలు తయారు చేద్దాం. అవును. కిడ్నీలో రాళ్ళు ఉండే వాళ్ళతో మనం స్టోన్ ఫ్యాక్టరీ. అవును. హార్ట్ లో హోల్ ఉండే వాళ్ళతో డ్రిల్లింగ్ ఫ్యాక్టరీ పెట్టించచ్చు. లిఫ్ట్ మార్నింగ్ వాక్ లో అడుగుతారంట. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్. శ్రీకాకుళం చూసావా? గుంటూరు వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వచ్చేసాయి ఆల్రెడీ. శ్రీకాకుళం వాళ్ళకి ఎన్ని పాయింట్లు వస్తాయి ఇప్పుడు? 60 అండ్ అబౌవ్. ఓకే, సరే అయితే చూద్దాం. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ట్రాక్టర్ దేన్ని దున్నుతుంది? నిన్ను. బిల్డింగ్ లో లిఫ్ట్ ఎందుకు కడతారు? పడుకోవడానికి. బియ్యం ఏ రంగులో ఉంటాయి? నలుపు. గ్యాస్ ఎలా ఉంటుంది? నలుపుగా ఉంటుంది. వాకింగ్ ట్రాక్లని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? నీళ్లపై. టైం అప్. నన్ను దున్నుతుందా ట్రాక్టర్? నన్ను దున్నే ట్రాక్టర్లు ఇంకా తయారు చేయలేదు. చేయిద్దాం. నాకు నేనే దున్నుకోవాలి. బిల్డింగ్ లో లిఫ్ట్ పడుకోవడానికి వాడతారా? ఒక్కోసారి లిఫ్ట్లు సర్వీస్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతాయి, అందులోనే నిద్రపోవాలి హాయిగా. అలా నిద్రపోయిన వాళ్ళు కూడా నాకు తెలుసు. నెక్స్ట్ డే పొద్దున్న వచ్చి సర్వీస్ వాళ్ళు తీసినప్పుడు లేచి రావాలి. బియ్యం నల్లగా ఉంటుంది. నల్ల బియ్యం పడతారా మీరు? గ్యాస్ ఎలా ఉంటుంది? అది కూడా నలుపు అన్నావు. రెండిట్లో ఏదో ఒకటి నల్లగా ఉండాలి కదా. ఓ, సో నల్ల బియ్యం తింటే నల్ల గ్యాసే వస్తుంది. అదే. వాకింగ్ ట్రాక్ నీళ్లపై వదులుతారా? 4 రాంగ్, 40 పాయింట్లు నీకు. మెదక్ లాస్యా. ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చన్నీళ్లతో స్నానం చేస్తే ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. చిన్నపిల్లలకి స్కూల్ యూనిఫామ్ ఎప్పుడు వేస్తాము? స్కూల్ కి వచ్చిన తర్వాత. టీవీ రిమోట్ సరిగ్గా పనిచేయాలంటే ఏం చెయ్యాలి? కింద పగలేరు. కర్ణాటక ఏ దేశంలో ఉంది? అమెరికాలో. కరెంట్ ప్లగ్ లో వేలు పెడితే ఏమవుతుంది? హాయిగా ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎన్ని షూస్ వేసుకుంటారు? 10. టైం అప్. చన్నీళ్లతో స్నానం చేస్తే వేడిగా ఉంటుంది. ఈ సీజన్ అంతా మీరు అలాగే చేస్తారా? అవును సుమా. చిన్నపిల్లలు స్కూల్ యూనిఫామ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేసుకుంటారంట. అలానే చేసుకుంది కదా, అందుకే. టీవీ రిమోట్ సరిగ్గా పనిచేయాలంటే కింద పడేయాలి. కింద పడేయాలి. తొక్కియాలంటే చాలా మంచి పని చేస్తుంది. కర్ణాటక అమెరికాలో ఉంది. కరెంట్ ప్లగ్ లో వేలు పెడితే హాయిగా ఉంటుందా? అవును సుమా. రోజు రోజు అదే పెట్టుకుంటుంది. చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు 10 షూస్ వేసుకుంటారు. ఒకటి కాకపోయినా ఇంకోటి పని చేస్తుంది. 6 రాంగ్, 60 పాయింట్లు. నాట్ బ్యాడ్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. మనం వారేవా ఏమి ఫేస్ చూద్దాము. చూడండి. ఏ నాగార్జున. ఏ నాగార్జున. సి నాని. ఓకే. డి అల్లు అర్జున్. ఓకే. బి రానా. ఫైనల్. ఓకే, ఒక నిమిషం. ఏ నాగార్జున, బి జగపతి బాబు, సి నాని, డి అల్లు అర్జున్. ఫైనల్. ఓకే,
సో ఏ నాగార్జున, నువ్వేమనుకుంటున్నావు గౌతమి? నేను అనుకుంటున్నాను ఏ నాగార్జునే. ఉండు ఏ ఒకటే అడిగా. ఓకే, ఏ నాగార్జున అని ఆగు. నాగార్జున సుమ. ఓకే, ఏ చూద్దాం. వాసివాడి తస్సదియ సుమ్ము సొర్రైపోతుంది. కరెక్ట్. నెక్స్ట్ బి. జగపతి బాబు సుమ. జగపతి బాబా. ఇది గౌతమి రానా. రానా యాక్చువల్లీ లాస్యా కూడా ఫస్ట్ రానా చెప్పింది, తర్వాత మార్చేసి జగపతి బాబు అనింది. రానా రానా అంట, అనవసరంగా మార్చావు కదా. చూడు సో దిస్ ఇస్ రాణా. సింప్లీ మిస్ అయిపోయావు నువ్వు. సి నాని. నాని. ఎస్, నాని. నాని. ఓకే చూద్దాం. సి. కరెక్ట్. డి. అల్లు అర్జున్. అల్లు అర్జున్. అల్లు అర్జున్. అల్లు అర్జున్ అర్జున్. సుమ. సరే చూద్దాం. కాదు, అల్లు అర్జున్ ఆల్రెడీ హెయిర్ కటింగ్ చేసుకొని వస్తే మళ్ళీ మా ఎడిటర్ కటింగ్ చేసినట్టున్నాడు. ఓకే, 4లో 3 కరెక్ట్, 30 పాయింట్. గౌతమి నీకే. చూడు ఏ అలీ, బి విష్ణు, సి చిరంజీవి, డి మోహన్ బాబు. ఫైనల్. ఏ అలీ. లాస్యా కరెక్ట్. రైట్ ఆన్సర్. అలీ సుమ. కాదు సుమ. కాదా? మరి ఎవరు? ఏ. నేను సునీల్ అనుకుంటా. సరే చూద్దాం, నువ్వు అనుకుంటున్న సునీలా ఆలియా అని. ఆలీ కరెక్ట్. నీ టర్న్ కాదు ఇది, లేకపోతే నీకు పాయింట్లు పోయాయి. అవును. నెక్స్ట్ విష్ణు. ఒక విష్ణు సుమ. విష్ణు. విష్ణు చూద్దాం. కరెక్ట్. సి చిరంజీవి గారు. చిరంజీవి గారు. చిరంజీవి గారు 150వ సినిమా కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారా? చాలా వెయిట్ చేస్తాం. చూద్దాం. ఇట్ ఇస్ చిరంజీవి గారు. డి మోహన్ బాబు. రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల. మా ఆయన ఇలాంటి విషయాలు ఎప్పుడు తెచ్చాడు అసలు? రజనీకాంత్ సుమ. రజనీకాంత్. సుమ. రజనీకాంతే. ఒక రజనీకాంత్, ఒక మోహన్ బాబు, ఒక రాజీవ్ కనకాల. చూద్దాం. నువ్వు కూడా 4ట్లో 1 తప్పు చెప్పేశావు. 30 పాయింట్. ఇప్పుడు మీకు అనిత చూడండి. ఏ రోజా, సి హంసిక, బి స్నేహ, ఏ రోజా, బి స్నేహ, సి హంసిక, డి పార్వతి మేడం. ఫైనల్. ఓకే, ఏ రోజా. రోజా అయినా బేగం. కరెక్టే సుమా. చూద్దాం. ఏ. కరెక్ట్. కర్నూలు వాళ్ళకి 1 కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఏంటో చూద్దాము. బి స్నేహ కదా. స్నేహ సుమ. ఓకే చూద్దాం. బి. స్నేహ. అబ్బా ఎంత జుట్టుందో. సి హంసిక. సి హంసిక కానీ హంసిక లానే ఉంది సుమా. హంసిక గానీ హంసిక లానే ఉందా? అబ్బా ఎంత క్లారిటీతో చెప్పావో. చూద్దాం. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వటానం కొడి పెడతా. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వటానం కొడి పెడతా. కదులు ఎట్టి బదిపోయట్టు బిగించి గడ్డ ఆశ్చర్యగట్టు ఊపిరినోదే ఆపేసట్టు నమ్మ వెంటే ఒట్టు. అరే ఎక్కడ ముందే నిందెన పట్టు విప్పాలిక నువ్వే గుట్టు వయసే నాకు తాకట్టట్టు నువ్వే నా జట్టు. నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు. నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు. ఓకే. డి పార్వతి మెల్టన్. పార్వతి మెల్టన్. భూమిక సుమా. ఇట్ ఇస్ భూమిక.
ఈ రోజు ఎందుకు అందరికి ఇలాగే జరుగుతుంది పాపం? 4 ఎవ్వరికి కరెక్ట్ అవ్వట్లేదు ఎందుకు? నీకు కూడా 3 కరెక్ట్. తీసుకో 30. ఇప్పుడు గుంటూరు బేగం. చెప్పు. మంచు విష్ణు ఏ, బాలకృష్ణ బి, మంచు మనోజ్ ఓకే, బి బాలకృష్ణ, ఆ. సి వచ్చేసి సాయి ధర్మ తేజ్, డి వచ్చేసి చరణ్, రామ్ చరణ్. ఫైనల్ మంచు మనోజ్. ఓకే సుమా, మంచి Okay. మనోజే. మంచు మనోజేనా? మనోజ్. చూద్దాం. బి బాలకృష్ణ, బాలకృష్ణ గారు. బాలకృష్ణ. చూద్దాం. సి సాయి ధర్మతేజ్. వరుణ్ తేజ్ అనుకుంటున్నాను. వరుణ్ తేజ్. ధర్మతేజ్ కాదా? చూద్దాం. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద. డి. సాయి ధర్మ తేజ్. తను చెప్పింది ఎవరు? రామ్ చరణ్. అది అఖిల్ కదా. ఇది అఖిల్ కాదా? నేను ఆ చిన్న స్టడ్స్ అవి చూసి అఖిల్ ఏమో అనుకున్నా. అంటే నీకు 4 2 కరెక్ట్. అవును. 20 పాయింట్లు తీసుకో. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలా. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు మీకు తెలుగు వాక్యాలు రాబోతున్నాయి. ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా కరెక్ట్ గా చెప్పండి. మొదటి వాక్యం ఇది బజర్ రౌండ్. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. చూసుకోండి. లాస్య. కాకరకాయ వేపుడు భలే ఇష్టం. కాకరకాయ వేపుడు భలే ఇష్టం. కరెక్టా? నేను సగమే చూసాను సుమా. పచ్చి కాకరకాయలు తిన్నట్టు ఆ మొహాలు ఏమిటి అలా అయిపోయాయి? చెప్పండి. కన్ఫ్యూజ్ గా ఉంది సుమా. కాకరకాయ జ్యూస్ ఎప్పుడైనా తాగావా? తాగలేదు. చాలా మంచిదంట. అందుకే తాగలేదు. పురుగులు చచ్చిపోతాయంట లోపల ఉండేవి. అయినా పురుగుల్ని పెంచుకోవడం ఎందుకో, తర్వాత జ్యూస్ పట్టించడం ఎందుకో. కాకరకాయ వేపుడు భలే ఇష్టం. కరెక్టా కాదా చూద్దాం. కాకరకాయ వేపుడు భలే ఇష్టం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీకు ఇష్టమా కాకరకాయ వేపుడు? అబ్బా, నాకైతే భలే ఇష్టం. కానీ అబ్బా. హెల్త్ బాగుంటుంది. మంచిది. మంచివే మీకు ఇష్టం లేదా? పట్టడం తప్ప. అందులో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటది. కాకరకాయ వేపుడా? అవునా? నేను ఆ కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయండి. ట్రై చేసి చూద్దాం. కాకరకాయ కారం పెట్టి వండుతారు చూసారు, మసాలా పెట్టి వండుతారు. భలే ఉంటుందబ్బా. అసలు అవన్నీ చెప్తుంటే నోరు ఊరిపోతోంది. వేడి వేడి అన్నంలోకి ఇంత కాకరకాయ కలిపి కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని చాలా తింటే, ఇష్టమా సుమా? ఆ, నాకు ఇష్టమే. నాకు ఇష్టం లేని కూరగాయ ఏం లేదు. మీకు ఏమైనా ఉందా? నాకు పొట్లకాయ అంటే ఇష్టం. పాపం అదేం అన్యాయం చేస్తుంది మీకు. అది ఏమైనా నగలు అడిగిందా, చీరలు అడిగిందా? పాపం పట్లకాయే కదా. పొడవుగా ఉంది సుమా అది. అందుకనా? నాకు కొంచెం ఇగో హట్ అయింది. నాకన్నా పొడుగు ఉంది, నేను తినకూడదని ఫిక్స్ అయిపోయావు. నీకు? నాకు కాకరకాయ అంటే ఇష్టం లేదు. కాకరకాయ అంటే ఇష్టం ఉండదా? మొహం చూడు మొహం. నీకు? పీతలు అంటే ఇష్టం. పీతల? నేను కూరగాయల గురించి అడుగుతున్నాను. పీతలు, నక్కలు, బర్రెల గురించి కాదు. కూరగాయలు అంటే చాలా ఇష్టం ఉండవు. అవునా? తినేది తక్కువ ఏంటి కదా. నాలుగైదు చెప్పు. కాకరకాయ ఇష్టం ఉండదు, బీన్స్ ఇష్టం ఉండదు, క్యాబేజ్ ఇష్టం ఉండదు, కాలీఫ్లవర్ ఇష్టం ఉండదు. చాలా ఉన్నాయి చెప్పాలంటే. రోజు ఉల్లిపాయ టమాటో వేసుకొని తింటుంటావా? కాదు, పొటాటో వేసుకుని తింటుంటా. అందుకే గ్యాస్ ఫ్యాక్టరీ. ఓకే. అయ్యో, అన్ని కాయగూరల్ని మనం ఆదరించాలి. అన్ని ఎనర్జీస్ ని మనం టేస్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా సుమా, నేను కూడా పొట్లకాయ ట్రై చేస్తా. ట్రై చేసి చూడు, చాలా మంచిది పొట్లకాయ. నెక్స్ట్ చూద్దాం. అమ్మ బాబోయ్, ఈ మెదక్ క్లాస్ ఈ రౌండ్ లో చాలా ఫాస్ట్ గా ఉంది. రోయ్ చెప్పు. ఆమెకు 3 అమ్మాయిలు. ఆమెకు 3 అమ్మాయిలు కాదు, ఈమెకి 2 అబ్బాయిలు 1 అమ్మాయి కదా. నేను ఆమె గురించి చెప్పలేదు సుమా. నీకు పెళ్లి కాలే? ఇంక నీకు పెళ్లి కాలేదు. నేను చూసి చెప్తాను. నీకు ఎంతమంది? 2. ఫస్ట్ పుట్టినోడు పెద్దోడు, సెకండ్ పుట్టినోడు చిన్నోడు. నువ్వేం చెప్తే అంతే. తర్వాత కూడా అవకాశం ఉంది, నువ్వు వద్దనుకుంటున్నావు. చూద్దాం ఈ ఆన్సర్ కరెక్టా కాదా అని. ఆమెకు
ముగ్గురు అమ్మాయిలు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఇలాగైతే మెదక్ వాళ్ళ స్కోర్ చాలా పెరిగిపోతుంది. ఆల్రెడీ 110కి వచ్చేసింది. విన్నర్ ఆవిడని డిక్లేర్ చేసేనా? ఏం గుంటూరు వాళ్ళు, కర్నూలు వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు నోరు మెదపరేంటి? ఇంకా ఫర్దర్ రౌండ్స్ ఉన్నాయి కదా సుమా, ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. చూడండి నెక్స్ట్ వాక్యం. మళ్ళీ మెదక్ లాస్య. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? మీ ఆయన నిన్ను దాకా కరెక్ట్, మిగతా నేను చూడలేదు. మీ ఆయన నేను బాగా చూసుకుంటున్నాడా? చాలా, అందుకే ఇక్కడికి పంపించాడు, లేకపోతే పంపిస్తారా? కరెక్ట్, పంపించారు. ఓకే. మీ ఆయన చాలా బాగా చూసుకుంటాడు. ఎంత బాగా చూసుకుంటున్నారంటే చెప్పడానికి కూడా ఆవిడకి సిగ్గుగా ఉంది. మీ ఆయన రాలేదు కదా. అందరూ రాలేదు. ఫ్యూచర్ లో చూసుకుంటారని అడుగుతున్నాను నేను, అంతే. పోనీ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ లేరు 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 ఉండగా తీసుకోవడానికి ఉన్నాయి. ఇలా చెప్పకూడదు సుమా. అంటే ఉన్నారో లేదో చెప్పకూడదంటే ఏదో ఏదో ఉంది సుమా. ఉన్నట్టే. ఓకే, వాసన వస్తుంది, వాసన. చూద్దాం. మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? బాగా అన్నావు కదా. బాగానే అన్నాను. బాగానే అనిందా? బాగానే బాగా అనలేదు. బాగా బాగా చూసుకుంటున్నారా? అంటే నీ లోపల నువ్వే అనుకున్నావేమో, అందుకే సిగ్గుపడకూడదు ఇలాంటి విషయాల్లో. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? నువ్వు బాగా చూసుకుంటున్నాడా? -10. గోవిందా గోవిందా. ఈ 10 ఎవరికి ఇస్తావు? నేను ఒక టాస్క్ ఇస్తాను, అది కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇస్తాను. ఏం చేయాలో చెప్పు ముందు. బావి అనగానే లోపలికి దుంకాలి, ఆ. గట్టి అనగానే బయటకు రావాలి. బావి అంటే ఇట్లా లోపలికి, గట్టు అంటే బయటికి. ఓకే, ఫస్ట్ గౌతమి దా. దూకాలి, దూకాలి, 2 కాళ్ళతో దూకాలి. బావి, గట్టు, బావి, బావి. అలా కూడా అంటే అవుట్ కదా. ముందు చెప్పలేదు కదా. సరే, ఒక్కసారికి అవకాశం ఇస్తాను. ఓకే, బావి ఇలా అని కూడా ఇంకో అనకూడదు అన్నమాట. అదే అందులో ఇట్లా నేను అనకూడదు. అంటాను. ఇట్లా ఓకే, ఓకే ఇట్లా అనకూడదు. ఓకే, రెడీ. బావి, గట్టు, బావి, గట్టు, గట్టు, బావి, బావి, గట్టు, గట్టు, బావి, బావి, బావి. ఏయ్, 2 సార్లు ఇట్లా ఇట్లా అన్నావు. గో అవే, గెట్ అవుట్. నువ్వు వచ్చేయి దా. ఎందులో అయితే ఉన్నావో మళ్ళీ అందులో అదే పేరు చెప్పినప్పుడు దూకొద్దు, అసలు బాడీ మూవ్మెంట్ ఉండకూడదు. ఓకే, బావి, గట్టు, గట్టు, బావి, 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 బావా, బావోయ్, బావలు సయ్యా, గట్టు, గట్టు, మెట్టు. ఏంటి ఊగుతోంది బాడీ? బావి, బావి, గట్టు, గట్టు. ఈమె బాడీలో మనకు పెద్ద మూవ్మెంట్ తెలియట్లేదు. బాడీ చాలా సన్నగా ఉండేసరికి ఇలా అంటున్నాను. ఇట్లా అంటే సడన్ గా బండి సడన్ బ్రేక్ తో ఆగినట్టు అంటుంది. బావి, గట్టు, గట్టు, బావి, బావి, గట్టు, గట్టు, గట్టు. దొరికిపోయావులే. దా దా దా, నువ్వురా, వెళ్ళు, వెళ్ళి అక్కడ నిలబడు. రెడీ. బావి, గట్టు, గట్టు, బావి, బావి, గట్టు, గట్టు, బావి, బావి. గట్టు, బావి, గట్టు, బా. వి అనలే నేను, అది బావా యాక్చువల్లీ. ఎవరికి ఇస్తావు? గౌతమికి ఇస్తాను. శ్రీకాకుళం గౌతమికి ఇచ్చేస్తుందంట 10 పాయింట్లు. చూడండి. మళ్ళీ మెదక్ క్లాస్. ఏంటమ్మా జీవితం ఎలా ఉంది? ఏంటమ్మా జీవితం ఎలా ఉంది? కరెక్టా? మీరు అసలు ఈ రౌండ్ ఆడట్లేదు అనుకుంటా. సుమా, ఏంటమ్మా అని సగం చూసాము. చూద్దాం. ఏంటమ్మా జీవితం ఎలా ఉంది? కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. 10 పాయింట్లు.
అంటారు? మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంది అని అడుగుతారు జనరలీ. ఓకే, ఇంకా ప్రాబ్లమ్స్ లో ఉండి తర్వాత బయటకు వచ్చినప్పుడు అడుగుతారు, ఏంటమ్మా ఇప్పుడు ఎలా ఉంది నీ జీవితం అని కూడా అడుగుతారు. ఓకే, ఇంకా ఇప్పుడు మార్క్స్ రాకపోతే ఇలానే అడుగుతారు, ఏంటమ్మా జీవితం ఎలా ఉందని. ఓకే, నువ్వు చెప్పనిత. జాబ్ రాకపోతే ఏంటమ్మా జీవితం ఎలా ఉంది అని అడుగుతారు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఓకే, సో రెడీ? రెడీ. ఫస్ట్ డైలాగ్ వినండి. మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి. మునిపెన్నడు జరగని విధంగా వైజాగ్ లో ఓ సంచలన హత్య మామూలుగానే జరుగుద్ది, మీరు సంచలనం చేస్తారు కదా. హంతకుడు చంపింది కత్తితోనో గన్నుతోనో కాదు, కరెంటు షాక్ తో చంపేశాడు మిమ్మల్ని. ఆ హంతకుడికి కర్ర, కత్తి, గన్, బాంబు అవసరం లేదు. మీ ఇంట్లో కరెంటు ఉంటే చాలు. మీకే తెలియకుండా క్షణాల్లో మీ పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ హంతకుడు కర్ర, కత్తితో కాకుండా దేంతో హత్య చేశాడు? రేష్మా. కరెంటుతో. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం ఆ సంచలన హత్య ఎక్కడ జరిగింది? అనిత. వైజాగ్ లో. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. హాయిగా నిద్రపోవాలంటే సుఖంగా నిద్ర లేవండి. మునపెన్నడు జరగని విధంగా సంచలన హత్య మిమ్మల్నే చూడమంటుంది. మిమ్మల్నే ఇక్కడే చూడండి. హంతకుడు చంపింది కత్తితోనో, రాయితోనో, గన్నుతోనో కాదు, మరి కరెంటు షాక్ తో. చెప్పు లాస్య. హాయిగా నిద్రపోవాలంటే ఈమె తీసుకెళ్లి క్రైమ్ రిపోర్టర్ గా పెట్టాలి. అసలు ఎట్లాంటి క్రైమ్ న్యూస్ అయినా సాఫ్ట్ గా చదువుతుంది. హాయిగా నిద్రపోవాలంటే ఈ వార్త చూడండి. హంతకుడు చంపింది కత్తితోనో, కరెంట్ తో చంపాడు. పాపం వాడికే విరక్తి వచ్చి ఇవరా కత్తి నేనే పడుచుకుంటా అన్నిసార్లు. హంతకుడు చంపింది కత్తితోనో. నువ్వు చెప్పు రేష్మా. హాయిగా నిద్రపోవాలంటే ఈ వార్త చూడండి. హంతకుడు చంపింది కత్తితోనో గన్నుతోనో కాదు, కరెంట్ షాక్ తో చంపాడు. వాడు కరెంట్ షాక్ తోనే చంపాడు, కానీ మీరు టెన్షన్ పెట్టి చంపుతుంటారు మనుషుల్ని. కరెక్ట్. గౌతమి. హాయిగా నిద్రపోవాలంటే ఈ వార్త చూడండి. వైజాగ్ లో జరిగిన సంచలన వార్త. ఒక హత్య జరిగింది. హత్య దేంతో చేశారంటే కత్తితోనో, బాంబుతోనో, సుత్తితోనో కాదు, కరెంట్ షాక్ తో. ఓ అనిత. మీరు సుఖంగా పడుకోవాలంటే మేల్కోండి. వైజాగ్ లో జరిగిన సంచలన వార్త. హంతకుడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? హంతకుడు కత్తితోనో, గన్నుతోనో కాదు చంపింది, కరెంట్ షాక్ తో. హత్య మామూలుగానే చేస్తారు, కానీ మీరు దాన్ని సంచలనం చేస్తున్నారు. నెక్స్ట్ డైలాగ్. మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పుడైతే చంపేపోతున్నాను జీవాజీ. ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి, కానీ ఆపేసి మీకు అక్కడ పెట్టండి. కొత్త అప్పు ఇవ్వకూడదని ఇప్పటికి 18,000 ఇచ్చారు. ఇంకో 2,000 ఇస్తే 20,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. ఇదే నేను మీకు ఆఖరి అప్పు. సరే, ఈ 2,000తో 20,000 సంపాదిస్తాను. అదే కూర్చొని ఆలోచిస్తాం. ఈ డైలాగ్ ప్రకారం రవితేజకి అక్కర్లేనివి ఏమిటి? లాస్య. సారీ, తెలియదు. ఓకే, పాస్ టు గౌతమి. ప్రాణం. పాస్. అనిత. తెలీదా? నీకు కూడా అక్కర్లేదా? రేష్మా. నీ ప్రాణాలు కాదు, నీ ఆస్తులు కాదు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, నెక్స్ట్. ఈ డైలాగ్ ప్రకారం రవితేజకి ఉన్న పాత అప్పు ఎంత? అనిత. 2,000. పాస్ టు రేష్మా. 18,000. అది ఫ్రెష్ గా తీసుకున్నది 2,000. పిచ్చి తల్లి. 10 పాయింట్లు. మా నుంచి మీరు తప్పించుకొని పారిపోలేరు. నాకు కావాల్సింది నీ ప్రాణం, అక్కర్లేదు. నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2,000 రూపాయలు అప్పటికి ఇలా తప్పించుకొని తిరుగుతావేంటప్పాజీ? ఇవ్వచ్చు కదా 2,000. అంతకుముందు బాకీ 18,000. ఈ 2,000 కలిపి 20,000 ఇచ్చేస్తాం కదా. ఈ 2,000తో 20,000 ఎలా సంపాదిస్తావు? ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నాను. గౌతమి. మా నుంచి మీరు తప్పించుకొని పారిపోలేరు. నాకు మీ ప్రాణం అక్కర్లేదు, ఆస్తి అక్కర్లేదు. ఒకసారి కూర్చుంటే ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పంపిస్తాను కదా, డబ్బులైనా వస్తాయి.
అమ్మో అమ్మో డెంటిస్ట్ అనిపించుకుంది, రూట్ కెనాల్ ట్రీట్మెంటే. ఆ పళ్ళు ఇవ్వం అబ్బా. అనిత, మీ నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. నాకు కావాల్సిన స్టార్ మహిళ టైటిల్ ఒక్కటి, మీ శారీ కాదు, మీ జ్యువెలరీ కాదు. నా ఇస్తారు. రేష్మ, నా నుంచి తప్పించుకోవడం మీ వల్ల కాదు. మీరు నన్ను చేసుకొచ్చిన రోజే మీ వెనక నీడలాగా తిరుగుతూనే ఉంటా. మీరు ఎక్కడ చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎటు వస్తున్నారు మొత్తం నేను గమనిస్తూనే ఉంటా. నీడైనా మిమ్మల్ని వదిలి పెడుతుందో కానీ నేను మాత్రం కాదు. భాయిజాన్ తుమారా ఖేల్ ఖతం, దుకాన్ బంద్. నెక్స్ట్ డైలాగ్. వాట్స్ యువర్ టాలెంట్? ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ దేవుందిలే, ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు. యు నో మై స్పెషాలిటీ ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా. రియలీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ టేక్ ఇట్. ఐ థింక్ దిస్ ఇస్ మ్యాంగో జ్యూస్, రైట్? ఎగ్జాక్ట్లీ. మ్యూజిక్. వాట్ హ్యాపెండ్ మ్యాన్? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. ఓ సో లాంగ్. ఈ డైలాగ్ ప్రకారం ఆలీ గారు ఎందులో స్పెషలిస్టు? అనిత, పాస్ చెప్పడానికి బజర్ నొక్కర్లేదమ్మా. రేష్మ, ఒంటికాల మీద నుంచొని డాన్స్ చేయడంలో స్పెషలిస్ట్. ఓకే, సింగిల్ లెగ్ డాన్స్. ఐ గివ్ ఇట్ టు యు. 10. గుంటూరు రేష్మ ఈ రౌండ్ లో బాగా సంపాదించేస్తోంది. మెదక్ వాళ్ళ కన్నా ఒక 10 పాయింట్లు ఎక్కువ వచ్చేసాయి. నెక్స్ట్ క్వశ్చన్. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అనిత, నమో వెంకటేశం. నమో వెంకటేశ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నా స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా? మేకప్ కాదు, సింగిల్ లెగ్ డాన్స్. ఒకసారి చేసి చూపించు సుమా. ఒకసారి చేసి చూపించడానికి ముందు వెయ్యాలిగా. చెప్పండి. మాటం. కర్నూలు చెప్పండి, కర్నూలు. వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ సుమా? అదే నేను అడగలను. వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ అనిత? ఐఎమ్ గుడ్ డాన్సర్. ఈ మధ్యకాలంలో అందరూ డాన్సర్లనే చెప్తూ ఉంటారు. ఏం డాన్సర్వి? మిక్సింగ్ డాన్స్. మిక్సింగ్ డాన్సా? కమాన్, ఆ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఒకసారి తాగించండి. మీ టాలెంట్ ఏంటి? డాన్స్. ఏం డాన్స్? సింగిల్ స్టెప్ డాన్స్. సింగిల్ స్టెప్ డాన్సా? అంటే ఒక్కొక్క స్టెప్ మీద ఎక్కుతూ ఉంటారు, అది సింగిల్ స్టెప్ డాన్స్. లేదు, ఒక స్టెప్ చేస్తుంది. ఒకటే స్టెప్ చేస్తుంటారా? అదే సింగిల్ స్టెప్ డాన్స్ అంటే ఒకటే స్టెప్ మొత్తం పాటంతా చేస్తారు. ఓకే, నెక్స్ట్ డైలాగ్. సార్, లింగం కొడుకుని టచ్ చేశారు. పైనుండి వచ్చే ప్రెషర్ తట్టుకోగలరా? ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్ లో పప్పును కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. ఒకడు నాకెదురొచ్చినా వాడికే డేంజర్, వాడికి నేను ఎదురెళ్ళినా వాడికే డేంజర్. మీకేమైనా ప్రాబ్లం వస్తే స్టేషన్ కి రాకండి, నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 123. మీకు 12 ప్యాక్ బాడీ ఉండాలి కదా సార్? మొన్న పూలరంగడి సినిమాకు నా ఫ్రెండ్ సునీల్ అడిగితే ఒక 6 ప్యాక్ ఇచ్చేసా. ఫ్రెండ్ అడిగితే ప్రాణాలే ఇస్తా. 6 ప్యాక్ ఎంత? నేను ప్రెషర్ కుక్కర్ లో పప్పుని కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని అని అంటున్నది ఎవరు? అనిత. సంపూర్ణేష్ బాబు. బాగా ఫాలో అవుతున్నట్టున్నావు హీరోని. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు తీసుకో. సంపూర్ణేష్ బాబు తన 6 ప్యాక్ ని సునీల్ కి ఏ సినిమా కోసం ఇచ్చాడు? లాస్య. పూలరంగుడు. పూలరంగడు. కరెక్ట్ ఆన్సర్. ఒకడు ప్రెషర్ పెడితే నేను ప్రెషర్ తెచ్చుకోవడానికి ప్రెషర్ కుక్కర్ లోపల పప్పుని కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. ఒకడు ఎదురుగా వస్తే వాడికే డేంజర్, ఒకడికి నేను ఎదురుగా వెళ్తే వాడికే డేంజర్. మీకు ప్రాబ్లమ్స్ వస్తే పోలీస్ స్టేషన్ కి రాకండి. నా ఫోన్ నంబర్ 123. సార్, మీ 12 ప్యాక్ ఉండాలి కదా, ఏది సార్? మొన్ననే సునీల్ కి పూలరంగుడు సినిమాకి కావాలంటే 6 ప్యాక్ అప్పుగా ఇచ్చి. మిగతా 6 ప్యాక్ ఏది? ఇంట్లో పెట్టేసి వచ్చి. చెప్పండి ఇప్పుడు డైలాగ్. వాటుడు, వాట్ నాటుడు, వాట్ కెన్ ఐ డు. నేను నీ కోసం ఏం చేశానన్న కాదు, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే టెన్షన్, నేను నీకెళ్ళి ఎదురునా టెన్షన్. వేర్ ఇస్ ద ప్రెషర్ కుక్కర్ అండ్ పప్పు? వేర్ ఇస్ ద గ్యాస్ స్టవ్ అండ్ నిప్పు? వేర్ ఇస్ ద పప్పు? వేర్ ఇస్ ద నిప్పు? అవన్నీ ఇంట్లో ఉన్నాయి. నో, ఐ వాంట్ దట్ డైలాగ్ రైట్ నౌ. సార్, మీ ఫోన్ నంబర్ ఏంటి? ఫోన్ నంబర్ 12345. సార్, మీకు 18 ప్యాక్ ఉండాలి కదా, ఏమైంది? అది మొన్నే నీకు ఇచ్చేసాను కదా సుమా. శ్రీకాకుళం. ప్రెషర్ పెంచుకోవడానికి నేను ప్రెషర్ కుక్కర్ లో ప్రెషర్ పప్పుని కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని కాదు. ఒకడు నాకు ఎదురొచ్చినా డేంజర్, నేను వాడికి ఎదురు వెళ్ళినా డేంజర్. వాళ్ళు రాలగొట్టేస్తావు, తీసి పీకి పారేస్తా. తీతి పీకి పాడేస్తావా? అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? గువ్వా గోరి
బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట కోరికనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం తూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం కోరుకున్నానని ఆట పట్టించకు చేరుకున్నానని నన్ను దోచేయకు చుట్టుకుంటాను సుడిగాలిలా గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట అనిత బాగా చేశారు అనిత. లాస్యా నీకు ఏ గిఫ్ట్ కావాలి? ఎలక్ట్రిక్ స్టవ్. ఎలక్ట్రిక్ స్టవ్. మీకేది కావాలి? రైస్ కుక్కర్ పక్కన థర్మోస్టీల్. ఓకే సరే, టై అయింది. టై బ్రేక్ చేయక్కర్లేదు, వేరే వేరే గిఫ్ట్లు అడిగారు కదా అందుకని. కమ్. లాస్యా అనిత ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ రోజు ఎపిసోడ్ లో ఏ జిల్లా వాళ్ళు విన్ అవుతారో చూద్దాము. మెదక్క, గుంటూరా, కర్నూల, శ్రీకాకుళమా? ఓకే, బిందెలు మోసి చాలా రోజులు అయిపోయింది కదా మీరందరూ, అందుకని మీతో బిందెలు మోయించే గేమ్ పెట్టాం. ఇలా బిందె తీసుకొని ఈ స్టిక్కర్ మీదే పట్టుకోవాలి. దీన్ని ఇలా తీసుకొని ఇలా తీసుకెళ్ళి వదిలేసి, ఈ బిందె పడిపోవద్దు మధ్యలో, బిందె చంకలోనే ఉండాలి. అయ్యో అలా వెళ్ళొద్దని చెప్పడానికని బాగా కవర్ చేశారు. ఇప్పుడు గేమ్ రెడీ, 1 2 3 గో. Thirty seconds. Ten seconds. Time up, time up, time up. 2 4 6 8 10. 10 అంటే 100 పాయింట్స్. అనిత 1 2 3 గో.
30 seconds. Come on, Anita. Anita, wo Anita, అందమైన వనిత. దయలేదా నీకు బిందె మీద. 10 seconds. రెండు 4 6 8 10 12 స్ట్రెప్సిల్స్ గోళీలాగా ఉన్నాయి కదా ఇవి. 120. గుంటూరు వాళ్ళు మెదక్ వాళ్ళు రండి రండి. కమాన్ కమాన్. మీ ఇద్దరికి టై అయింది కదా, రండి. ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి. ఓకే, తీసుకోండి తలా ఒక కార్డు. అటు చూపించండి. బేగంజీ నీకే వచ్చింది. ఆడాలి, గెలవాలి. చూద్దాం ఎలా ఆడతావు. వెళ్ళు. రెడీ 1 2 3 గో. Thirty seconds. Ten seconds. Fast, fast, fast. Adi. Time up. అనిత స్కోర్ దాటావా లేదో చూద్దాం. ఓకే, 2 4 6 8 10 12. ఓకే, 120 అంటే దాటేశావు. లాస్ట్ ఇయర్ టార్గెట్ 130. అలాగైతే నువ్వు విన్ అయిపోతావు. లేదంటే గుంటూరు వాళ్ళకి ఇచ్చేయాలి షీల్డ్. మెదక్ వాళ్ళదా షీల్డ్ ఇవాళ, గుంటూరు వాళ్ళదా చూద్దాం. కమాన్. రెడీ 1 2 3 గో. Thirty seconds. Seconds. Come on. Time up. 2 4 6 8 10 వచ్చేసావా? 12 14 15 150 అండ్ విన్ అయిపోయాయి. ఆకాశం తస్సదియ అమ్మకానికి ఎడితే ఆరేటి ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. కంగ్రాచులేషన్స్ లాస్యా ఫ్రమ్ మెదక్. ఆకాశం తస్సదియ అమ్మకానికి ఎడితే ఆరేటి ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. పిచ్చిలో బిక్సుని చూద్దాం, రచ్చరం బోలా చేద్దాం, స్వర్గమే కనిపిస్తుంది. ఓకే, సో కంగ్రాచులేషన్స్. ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు గీజర్. ఇవాళ మెదక్ జిల్లా. మరి రేపు ఏ జిల్లా తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.